హర్షిని డ్యూయట్ రౌండ్. ఒక్కదానివే వచ్చావేంటి? ఆశ్రిత్ రాఘవ పాడతాడు. ఆశ్రిత్ రాఘవ నీతో పాడతాడా? ఏం పాట పాడుతున్నారు మీరు? ఎన్నెన్నో జన్మల బంధం. ఎన్నెన్నో జన్మల బంధం. పాడినవారు ఎవరో తెలీదా? హోంవర్క్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు గుర్తొచ్చింది. బాలు గారు ఇంకా వాణి జయరాం గారు. సంగీతం రాజన్ నాగేంద్ర గారు. రాసిన వారు దాశరథి గారు. సినిమా పేరు పూజ. ఓకే, నువ్వు పిలుస్తావా రాఘవని లేకపోతే నేనే పిలవాలా? నేనే పిలుస్తా. ఒక బలపానికి సపోర్ట్ ఇంకొక బలపం. రెడీ. సపోర్ట్. నువ్వు తప్పు పాడితే ఈమెకి మార్కులు తగ్గిపోతాయి. ఓకే. ఏమనుకుంటున్నావు? తప్పు పాడదాం అనుకుంటున్నావా లేదా? యాక్చువల్గా ఏంటంటే మీరిద్దరు కలిసి ఒక డ్యూయట్ పాడినా కూడాను ఇప్పుడు ఈ కాంపిటీషన్ కాబట్టి మీరిద్దరు పోటీలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు డ్యూయట్ పాడేటప్పుడు నీకు సపోర్ట్ ఎవరు వస్తున్నారో ఏమో కానీ అప్పుడు పాడినప్పుడు నీ మార్కులు ఉంటాయి సపరేట్గా. అప్పుడు తన మార్క్ కన్నా నీ మార్క్ తక్కువ అయితే ఎలా అవుతుంది అప్పుడు? అంటే ఇప్పుడు తనతో నువ్వు సపోర్ట్ పాడేటప్పుడు నువ్వు సరిగ్గా పాడకూడదు కదా? అవునా? మీరందరూ ఫ్రెండ్స్ రా, ఇంతకాలం అందరూ ఫ్రెండ్స్గా ఉన్నారా? సరిగ్గా పాడి మార్క్స్ ఇప్పించు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి. ఓహోహో నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులో వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఆ ఓ ఆ కోటి జన్మలకైనా కోరేదొకటే, నాలో సగమయ్యేప్పుడు నేనుండాలి. ఓహోహో నీవున్న వేళ ఆ స్వర్గమేలా, ఈ పొందు ఎల్ల వేళనందు ఉండని ఉండని ఉండని. ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను. ఆహాహాహా ఓహోహో. చాలా బాగా పాడారు. ఆ హార్మనైజింగ్ చాలా బాగుండింది. నాకు కొంచెం టెన్షన్ ఉండింది అక్కడ, మీరు ఎవరు ఎక్కడ దూడ వదులుతారా అని, కానీ చక్కగా పాడారు.
థ్యాంక్ యూ సార్. అని నేను అనుకుంటున్నాను. జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలియదే. సునీత మేడం 2 ఫీమేల్ వాయిస్లు పాడాయి. ఎన్నెన్నో జన్మల బంధం. ఎవరు ఫీమేల్ పోర్షన్ పాడారు, ఎవరు మేల్ పోర్షన్ పాడారు? ఎన్నటికీ ఫీమేల్ మేల్ మాది నీది. కాదు, యాక్చువల్లీ డూయట్స్ అంటే మా గాయత్రి బ్యాచ్ అందరూ కలిసి ఏం చేశారంటే, మన రోహిత్ వీళ్ళందరూ వచ్చారు పాడడానికి డ్యూయట్స్ రౌండ్లో. వచ్చినప్పుడు చక్క అసలు మమ్మల్ని చూసిన వాళ్ళే లేరు, చూసిన పాపానే పోలేదు ఒక్కళ్ళు కూడా. వాళ్ళు చూసుకుంటూ అలా పాడారు. మీరేంటి డైరెక్ట్గా సాంగ్ మాకే పాడారు? కొంచెం టెన్షన్ ఏమన్నా ఉందా? నో సిల్లీ ఫీలింగ్స్, ఓన్లీ సింగింగ్. ఫెంటాస్టిక్, అందుకే నచ్చింది పాట. ఎందుకా అనుకున్నా. థ్యాంక్ యూ. హర్షిని, ఇది నీకు మార్కులు వేసేటటువంటి సాంగ్. నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేసి వేసి. అది ఎందుకు తేడాగా పాడుతున్నావు? నిన్ను చేరనా చేరనా చేరనా. ఆ చిన్న చిన్న గమకాలు మిస్ అయ్యి నాన్న, అది మినహాయిస్తే మిగతా అంతా చాలా బాగా మేనేజ్ చేసావు. అండ్ ఎక్కువ నాజల్ ఎందుకు? ఎన్నటికీ మాయని మమత నాది నీది అనొచ్చు. నాది నీది అనేసరికి ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. కొంచెం గోముగా అనే ప్రయత్నం చేస్తున్నావేమో, దానివల్ల సౌండింగ్ కరెక్ట్గా ఉండట్లేదు. గోముగా అంటే ఏంటి మ్యామ్? నువ్వు కూడా మొదలు పెట్టావా ఇప్పుడు? నిజంగా తెలీదా నీకు? చెప్పు. లేదు మేడం, నాకు కూడా తెలియదు మేడం. గోముగా అంటే అంటే మీరేంటి సార్ వాళ్ళతో కలిసిపోయారు అలాగా? సేమ్ ఏజ్ సార్. గోపుక అంటే తెలీదా? ఇప్పుడు సునీత్ గారు చెప్తారు, నాకు తెలియదు. గోపిక పూర్ణిమ మల్లికార్జున్ వాళ్ళు కాదు. నేను చెప్పింది ఏంటంటే గోముగా ఎక్స్ప్రెషన్ గురించి అనమాట. ఏంటి కరెక్ట్? మేడం ఇట్రండి, గోముగా అంటే ఏంటి చెప్పండి. నార్మల్గా అయితే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది కదా. ఎన్నటికీ మాయని మమత నాది నీది మమత. అలా అంటారు కదా, అది కొన్నిసార్లే బాగుంటుంది. దాన్ని కొంచెం గోముగా అనడం అని అంటారు, అంతే. అర్థమైందా? అర్థమైంది. నిజంగా చెప్పు. కొంచెం తర్వాత మళ్ళీ ప్రైవేట్ గా క్లాస్ తీసుకుంటాను తర్వాత. సో ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం తగ్గించినాను, ఎక్కడ అవసరమో అక్కడే వాడాలి. ఓకే, పాట వింటున్నావు కదా. ఒరిజినల్ సాంగ్లో ఆ ఎక్స్ప్రెషన్ లేదు, వాణి అమ్మ అలా అనలేదు. సో మనం ఏదైనా కొత్తగా ప్రయత్నించేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ సౌండింగ్ గుడ్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. అది అందంగా పలుకుతోంది అంటే అప్పుడు అది అప్లై చేయాలి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. విజయ్ ప్రకాష్ గారు ఓపిక్గా చెప్పండి. హర్షినికి మార్కు, ఆశ్రిత్ రావు వరకు రిమార్క్, అంతే కదా? అంతేనండి. ఆశ్రిత్ ఎలా పాడాడంటే, ఒక్కవేళ నీకు మార్క్ ఉంటే 100/100 రా నీకు. అదొక గొప్ప గాయకుడి ఒక లక్షణం. అది సింగర్ మెయిన్ నేనా హర్షినినా అని లేకుండా ఆ పాట మెయిన్ అని అనుకుని నువ్వు పాడావు కదా ఆశ్రిత్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, చాలా బాగా పాడావు. హర్షిని చాలా బాగా పాడావు. సునీత గారు చెప్పినట్టు క్లారిటీ కొద్దిగా మిస్ అవుతోంది. ఇనిషియలీ నువ్వు చాలా బాగా పాడావు. లాస్ట్ రౌండ్లో సెమీఫైనల్స్లో ఏదో కొద్దిగా అలా మిస్ అవుతోంది. ఓకే, నో ప్రాబ్లం, బాగుంది. ఇంకా బెటర్ అవ్వచ్చు అని చెప్తున్నాం కానీ బాగాలేదని చెప్పలేదు. ఓకే, ఆ లాస్ట్లో ఇద్దరు చేరు ఒక హార్మనీ. ఎవరు పాడింది తెలియట్లేదు నాకు. ఆశ్రిత్, ఎలా అది పాడావు చెప్పు ఇంకోసారి. ఓన్లీ వాయిసెస్, ఓన్లీ వితౌట్ హార్మనీ. ఈ పొందు ఎల్ల వేలనందు ఉండని ఉండని ఉండని. ఇప్పుడు హార్మనీ కలిపి చేద్దాం. ఓకే, 1 2 3 4. నీవున్న వేళ ఆ స్వర్గమేళ ఈ పొందు ఎల్ల వేలనందు ఉండని
ఉండని. వెరీ గుడ్, లవ్ యూ బోత్, థ్యాంక్ యూ. ఇక్కడ సపోర్ట్ కాబట్టి నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు లేదు ఈ పాట మీద, కరెక్టా? మెయిన్గా రికార్డింగ్ వస్తుంది. రికార్డింగ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత జానకమ్మ, లేకపోతే సుశీలమ్మో, లేకపోతే వాణి జయరామో, లేకపోతే హర్షిని అక్కడ రికార్డింగ్లో ఉంది. అమ్మో హర్షిని ఉంది రికార్డింగ్, అంటే మనం ఎలా పాడాలి అన్నది ఇదంతా మనకి సాంగ్ వచ్చినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినప్పుడు వాళ్ళ లైన్స్ ఏంటి మన లైన్స్ ఏంటి చూసుకొని తను ఎలా పాడుతుందో మనం ఎలా పాడాలో, మనం ఎంత సపోర్ట్ చేయాలో, మనకి తను వాళ్ళు ఎంత సపోర్ట్ చేయాలో. అమ్మో డ్యూయట్ సాంగ్ అంటే ఇంత తత్తగా, కానీ సగమే పాట. సూపర్. ఓకేనా? బాగా పాడారా, వెరీ వెల్ డన్. మంచి పాటను గుర్తు చేశారు. ఒక్కసారి రాజన్ నాగేంద్ర గారికి థ్యాంక్ యూ.